కొన్ని అంశాలు తన అబ్జర్వేషను అంటే గ్రాంటీ నీడ్ విషయంలో పర్సంటేజ్ వారీగా ఏ రాష్ట్రాలకు ఎట్లా ఇచ్చారు అనేటువంటిది బహుశా అఫీషియల్ రికార్డ్స్ అయి ఉండొచ్చు, ఆయన ఏమి సొంత రికార్డ్స్ అని నేను అనుకోవట్లేదు. అవి ఇచ్చినటువంటి రికార్డ్స్ సరే. ఇవ్వాల్సినటువంటి దాంట్లో కూడా 40 ఇంతకుముందు 14వ ఫైనాన్స్ కమిషను 41 పన్నుల వాటాలో అనుకుంటే దాని 43 ఉంటే 43 నుంచి మళ్ళీ ఒక 2% ఏమో తగ్గించారు అనేటువంటిది ఒకటైతే, తగ్గించిన దాంట్లో కూడా రీచ్ కాలేదు. మళ్ళీ అది 35 36కే రీచ్ అయ్యారు తప్ప ఆ 41 అనుకుంటే కూడా 41 కూడా రీచ్ కాలేదు. పన్నుల వాటా రాష్ట్రానికి రావాల్సింది అనేటువంటి ఇట్లాంటి కొన్ని కీలక అంశాలకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. సరే, ఇందాక పాపారావు గారు అన్నట్టు ఏదేమైనా రాష్ట్రం వచ్చేటప్పటికి ఇక్కడున్న బీజేపీ నాయకుల అన్ని పార్టీల వాళ్ళు ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర ప్రజలు ఇక్కడున్న రాజకీయ అవసరాలు కాబట్టి రాజకీయంగా కూడా ఈ ప్రజలు ఓట్ బ్యాంక్ కాబట్టి అందరూ కలిసి ఒక ఏకాభిప్రాయంతో అయితే ముక్త కంఠంతో ఒక అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేశారు అనేటువంటిది ఒక అంశంగా రాజకీయంగా చూసినప్పుడు అది మనకు కనపడుతుంది. అంటే ఒకటి రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటాకు సంబంధించి రాజకీయ పార్టీ ఏదైనా కానీ రాష్ట్రానికి తక్కువ ఇవ్వండి డబ్బులు అని చెప్పలేం కదా. అదే అంటున్నా. అందుకని ఒకటి అది మన విధి. రాజకీయ పార్టీలుగా వీ హ్యావ్ అవర్ ఓన్ ఒపీనియన్స్ అండ్ వ్యూ పాయింట్. కానీ ఖచ్చితంగా రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటాల విషయంలో మాత్రం ఖచ్చితంగా రాష్ట్రానికి మరింత మేలు జరగాలనే ఆలోచన ఉంటుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. 10 ఏళ్ళు ఈ రాష్ట్రంలో అధికారం నేర్పినటువంటి పార్టీగా బీఆర్ఎస్ పార్టీ నుంచి నిన్న హరీష్ రావు గారు, వివేకానంద్ గౌడ్ గారు, అదేవిధంగా కౌశిక్ రెడ్డి గారు ముగ్గురు రిప్రజెంట్ చేశారు పార్టీ వైపు నుంచి. బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి కూడా ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఒక పన్నుల విషయంలో ఒక స్పష్టతతో కూడినటువంటి ఒక వినతి పత్రాన్ని వారికి ఇచ్చినాం. ఎందుకంటే గతంలో అన్యాయం జరిగింది, ఇప్పుడు అన్యాయం జరుగుతుంది. ఇక్కడ నేను నార్త్ సౌత్ డివైడ్ తీసుకురావట్లేదు, కానీ బేసికలీ ఫిస్కల్ ప్రుడెన్స్, ఆర్థిక క్రమశిక్షణ కానివ్వండి, అనేకమైనటువంటి రాష్ట్రాలు అని అనుకుంటే సోషల్ అండ్ డెవలప్మెంట్ ఇండికేటర్స్లో, ఎకనామిక్ ఇండికేటర్స్లో సౌత్ ఇండియన్ స్టేట్స్ కొద్దిగా డిసిప్లిన్గా ఉంటాయి కంపేర్ టు ది నార్త్ ఇండియన్ స్టేట్స్. అది మీరు ఏ డేటా తీసుకొచ్చినా కానీ నేను ప్రూవ్ చేయగలుగుతాను. ఇది ఏదో నార్త్ సౌత్ డివైడ్ కోసం చెప్పిన అంశం కాదు, అంశం వచ్చింది కాబట్టి నేను చెప్తా ఉన్నాను. ఇప్పుడు అనేక ఫైనాన్స్ కమిషన్స్ వచ్చినప్పుడు తీసుకున్న టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో మనం ఇప్పుడు నేను చెప్పిన అన్ని అభివృద్ధి సూచీలో, ఆర్థిక సూచీలో క్రమశిక్షణతో ఉండటం మూలాన, ఫర్ ఎగ్జాంపుల్ మీరు పాపులేషన్ కంట్రోల్ జాగ్రత్త చేశారనుకోండి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువ ఉందనుకోండి, ఇన్కమ్ డిస్టెన్స్ అంటారు, రాష్ట్ర ఆదాయం తక్కువ ఉండి ఇవన్నీ, తర్వాత ఈ మిగతా అంశాలకు సంబంధించి మనం బాగా పెర్ఫామ్ చేసి కొన్ని రాష్ట్రాలు చేయకపోతే వాళ్లకు ఎక్కువ వాటా ఇచ్చే విధంగా ఉన్నటువంటి ఒక పరిస్థితి మనం గతంలో చూసినాం. అందుకని అంతకుముందు ఒకసారి బీమారు స్టేట్స్ అని గతంలో చెప్పుకున్నప్పుడు అన్ని రకాలైనటువంటి వెల్ఫేర్ మెజర్స్ ఎక్కువగా ఆ రాష్ట్రాలకే పోతున్నాయి, వాళ్ళ పెర్ఫార్మెన్సెస్ బాగా లేకుండా ఉన్న విషయాలు కూడా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఒక స్థూలంగా 3-4 అంశాలు ఏంటంటే, ఒకటి పన్నుల ట్యాక్స్ డివాల్యూషన్కి సంబంధించి 50% ఇవ్వాలని చెప్పేసి కోరాం, అందరూ అదే విషయం కోరుతున్నారు. అది ఖచ్చితంగా పెంచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సెస్ని ఏదైతే మీరు యాడ్ చేస్తే ట్యాక్సెస్ కాకుండా సెస్సుల ద్వారా వాటిని డివిజిబుల్ తీసుకురావాలి, అంటే విభజించాల్సినటువంటి ఒక ఆదాయంలోకి తీసుకురాలేదు కాబట్టి సెస్లను కూడా మన యూనియన్ ట్యాక్సెస్ ఆదాయంలో మీరు కలిపితే హార్డ్లీ మనకు వచ్చేది 30-30%. ఇంకా కూడా కొన్ని అమలు కాని అంశాలు చూస్తే 26%కే పోతుంది. అది వీ కెన్ గివ్ యూ స్టాటిస్టిక్స్ ప్రొవైడెడ్ వీ హ్యావ్ టైం, కాకపోతే వీ హ్యావ్ ఎ షార్ట్ డిస్కషన్ టైం. కాబట్టి ఇప్పటికైనా ఆ అనామలీస్ లేకుండా 50% వరకు ఇస్తే ఒకటి రాష్ట్రం బాగుపడుతుంది అనేది ఒకటి. రెండవది, హరీష్ రావు గారు నిన్న ఏం చెప్పారు, నాన్ ట్యాక్స్ రెవెన్యూ కూడా క్లోజ్ టు 5.5 lakh crores ఉంది, అది డివిజిబుల్ పూల్లోకి తీసుకొస్తే రాష్ట్రాలకు న్యాయం జరుగుద్ది అనేది ఒకటి. తర్వాత పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువ ఉందని మనకేదో తక్కువ సాయం చేయకపోవడము, మళ్ళీ ఇప్పుడు ఇస్తారు మీరు వెయిటేజ్, మళ్ళీ ఇన్కమ్ డిస్టెన్సు, ఏరియా, పాపులేషను, 2011 డెమోగ్రఫిక్ పెర్ఫార్మెన్సు, ఫారెస్ట్ కవరు, ఫారెస్ట్ అండ్ ఎకాలజీ, ట్యాక్స్ అండ్ ఫిజికల్ ఎఫర్ట్స్, ఇవన్నీ అన్ని రకాల యొక్క పెర్ఫార్మెన్స్. ఇప్పుడు ఫిజికల్ ఎఫర్ట్ బాగుందనుకోండి, ఆ రాష్ట్రం అంటే పన్ను వసూళ్లు మంచిగా ఉండి పద్ధతిగా ఉంటే ఆ రాష్ట్రానికి మీరు ఇంకా ఎక్కువగా బెనిఫిట్ చేయాల్సింది పోయి, మీరు బాగానే ఉన్నారు కదండి, మీరు మంచి బట్టలు వేసుకున్నారు, మంచి కార్లు తిరుగుతున్నారు, మంచి భోజనం చేస్తున్నారు కాబట్టి మీకు ఎక్కువ ఇవ్వనక్కర్లేదనే పద్ధతిలో ఉంటే రాష్ట్రాలకు ఇబ్బంది అవుతుంది, అసమానతలు ఏర్పడుతున్నాయనే విషయాన్ని గమనించాలి. 13th, 14th, 15th ఫైనాన్స్ కమిషన్లో 13th ఫైనాన్షియల్ కమిషన్లో ఇచ్చినటువంటి రికమెండేషన్స్కి మనకు వచ్చిన వాటా 2.437%, 14th 2.133, 15th ఫైనాన్స్ కమిషన్లో 2.102. అంటే క్రమేణా ప్రతి ఫైనాన్స్ కమిషన్ వచ్చిన రికమెండేషన్స్లో రాష్ట్రానికి వచ్చే వాటా తగ్గుతూ పోతుంది. ఒకవైపు మన యొక్క జిఎస్డిపి శాతం పెరిగింది, దేశానికి వచ్చే కిట్టీలో మన యొక్క షేర్ పెరిగింది, సేమ్ టైం మన దగ్గర పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది, అన్ని డెవలప్మెంట్ అండ్ సోషల్ ఇండికేటర్స్లో మనం ముందున్నాం. మరి ఎందుకు తగ్గుతోంది అంటే వాళ్ళకే తెలియాలి. కేంద్రంలో ఉన్నటువంటి యొక్క ప్రభుత్వాలు
సౌత్ ఇండియా మీద ఖచ్చితంగా మళ్ళీ ప్రత్యేకించి తెలంగాణ మీద ఒక వివక్ష ఉందనే విషయం మాత్రం మనకు అర్థమైంది. నేను మీకు చెప్పదలుచుకునేది ఏంటంటే ఇన్ టోటో 15th ఫైనాన్స్ కమిషన్లోనే మన రాష్ట్రానికి చెప్పినటువంటి స్పెషల్ గ్రాంట్ 723 crores, సెక్టార్ స్పెసిఫిక్ గ్రాంట్ 2350 crores, స్టేట్ స్పెసిఫిక్ గ్రాంట్ 3024 crores, మొత్తంగా 6097 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన రూపాయలలో నయా పైస రాలేదు. మన పాపారావు గారు చెప్పినట్లు 14th ఫైనాన్స్ కమిషన్ రిఫరెన్సెస్కి ఇచ్చిన రికమెండేషన్స్ని ఇన్ టోటో ఇంప్లిమెంట్ చేశారు. 15th కమిషన్కి వచ్చే వరకు వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ని కేంద్ర ప్రభుత్వం యొక్క రాజకీయ అవసరాలకు అనుగుణంగా అమలు చేసినట్టు కనబడింది. దానికి ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. మీరు 15th ఫైనాన్స్ కమిషన్లో ఇవాళ కూడా ఒక ప్రముఖ పత్రికలో వచ్చింది. అర్బన్ ఫ్లడ్ రిస్క్ మేనేజ్మెంట్కి సంబంధించి UFRMPలో 1500 కోట్ల రూపాయలు కేటాయించి 7 ఇంపార్టెంట్ సిటీస్ని పికప్ చేశారు పట్టణ ప్రాంత వరద నివారణ కోసం. దాంట్లో హైదరాబాద్ కూడా ఉంది. హైదరాబాద్ నగరం నుంచి GHMC 47 చెరువుల యొక్క అభివృద్ధి, అంటే వచ్చిన వరద నా చెరువుల్లోకి తీసుకొని వాటిని బ్యాలెన్సింగ్లా చేసుకొని మళ్ళీ వరద మెల్లగా వేసి పెడితే బయటికి పోదు అని చెప్పి 47 ట్యాంక్స్ 47 చెరువులకి 140 కోట్లు, పేవ్మెంట్స్ వాటి కోసం ఒక 20 కోట్లు, హైదరాబాద్ మున్సిపల్ వాటర్ సీవరేజ్ ఏంటంటే సీవేజు స్టామ్ వాటర్ డ్రైన్స్లోకి పోకుండా నివారణ చేసి వాటిని బాగు చేయడం కోసం ఎన్హాన్స్ చేయడం కోసం ఒక 100 కోట్లు. ఈ రకంగా మళ్ళీ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ కొన్ని డెవలప్ చేయాలని చెప్పి GHMC ప్రపోజ్ చేసి అదొక 40-50 కోట్లు అడిగితే మొత్తంగా నాకు తెలిసి 140, 240 దగ్గర 340 కోట్లకి ఇస్తే నయా పైస రాలే. ఎప్పుడు పోయినాయి ప్రపోజల్స్? 2022లో. ఇవ్వమంది ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ డిపార్ట్మెంట్, మంత్రిత్వ శాఖ కేంద్రం, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ కల్పించిన వాళ్ళు కూడా ఇంకో 9 సిటీలు కలిపారు. నయా పైస ఇవ్వలేదు. అంటే నేను ఎందుకు చెప్తున్నా ఈ పాయింట్ అంటే ఒక పాయింట్ చెప్పనియండి. విపత్తు నిర్వహణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వమే చెప్పింది, ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ ఇచ్చింది, ఆ శాఖ చెప్పిన తర్వాత రాష్ట్రాలు ఇస్తే ₹1 నిధులు ఇవ్వకపోతే ఇవాళ వచ్చి కిషన్ రెడ్డి గారు, సంజయ్ గారు వీళ్ళంటే ఇక్కడ స్థానికులు అనుకోండి, పెద్ద పెద్ద వాళ్ళు బెంగాల్లో వరదలు వచ్చినా, ఆంధ్రప్రదేశ్లో వరదలు వచ్చినా మీరు బ్రహ్మాండంగా వచ్చి హెలికాప్టర్లలో వచ్చి ఫోటోలు దిగిపోతే లాభం ఏంటి? నీతి ఆయోగ్ మనకి 24,000 కోట్లు ఏమని చెప్పారు. మిషన్ భగీరథ 2,350 కోట్ల రూపాయలు నిర్వహణకి ఏమని చెప్పారు. నాట్ ఏ సింగిల్ రూపీ. ఇక్కడ విషయం ఏంటంటే స్టేట్ ట్యాక్సెస్ డెవల్యూషన్ అయితే ఉంది చూసిన డివిజనల్ పూల్లో ఏదో పర్సెంటేజ్ ఇవ్వాలి, వాళ్ళు ఇస్తారు ఖచ్చితంగా. మీ బ్రాడర్ అవుట్లైన్స్ కొత్తగా చేయగలిగేది ఏం లేదు. ఈసారి 16th ఫైనాన్స్ కమిషన్కి అయితే డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించి కూడా ప్రాక్టీసెస్ని